అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక బండి తీసుకుంటున్నా. బండి కొనాలని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అది బట్టలు మాటగా పెట్టేది, పర్ఫ్యూమ్ కొట్టుకునేది, ముఖంకి క్రీములు పెట్టుకునేది, ఇంకేం చేస్తావు ఇక బాత్రూంలో బకెట్ తీసుకునేది కూడా బండి ఉంటుందంట 390 కళ్యాణం ఎందుకురా 390 బంపర్ ఆఫర్ ఇచ్చింది తిరగలి లేదు కాల్ బెన్ని కంటే ఎక్కువ ఏం లేదు. నేను కూడా చిన్న ఉన్నప్పుడు కాలేజ్ పోయేటప్పుడు మా దోస్త్ బండ్లో పెట్రోల్ పోపించి అలా బండ్లు తీసుకొని పోతున్నాయి, అలానే అలా బండ్లను తీసుకొని పోతున్నాయి అనమాట. బండి నడిచారని చెప్పి సేమ్ అది ఇప్పుడు గుర్తుకొస్తున్నా యూట్యూబర్ ఆమె తింటాం పంట డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా? 10,000 ఇస్తాం ఇంకా ఎక్స్ట్రా. నీ బండి అయితే వస్తుంది, అది కూడా నేను తీసుకుంటా. ఇది ఒక నా ఇమోషన్ బండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక బండి తీసుకుంటున్నా. మరి అంత పెద్ద బండి కాదు, చిన్న బండే. కానీ నాకు ఏంటంటే బండి గురించి అంత నాలెడ్జ్ లేదు. అది కూడా బెన్నర్ని అడుగుదాం అనేసి నేను అనుకున్నా. ఇంకా బెన్నర్కి ప్రతి ఒక్క బండి గురించి నాలెడ్జ్ ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంటిది కిందకు వచ్చి ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే పైన పోయి చూద్దాం, ఇంకా అట్లనే కనుక్కుందాం ఆయన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుంది బండి గురించి. ఎవరి దగ్గర ఉండదు. సో వచ్చేయండి. హాయ్ ఆంటీ. क्या कर रहे? ఇదిగోండి ఈమె హీరోయిన్. హీరోయిన్ అంటే జర నచ్చదు. సో మన హీరోయిన్ క్యూటీ హీరోయిన్. ఎక్కిచ్చేస్తుంది నన్ను. ఎక్కిస్తాలో నిజం చెప్తే ఎవరు డైలీ చేయరంట. గైస్, మీ పెళ్లిలో ఏదైనా డ్రమ్ అది ఏదైనా ఏమంటారు ఈవెంట్స్ ఉంటే చెప్పండి, మా వంశీ చేస్తాం. ఇగో నేను డ్రమ్స్ లో పని చేస్తాను డైలీ. బ్లాకా నేను కొనలే, గిఫ్ట్ ఇచ్చారు. ఎవరు ఉంటారు ఫ్యాన్స్. బా నాకు కూడా పరిచయం చేయ కదా, నేను కూడా కొన్ని గిఫ్ట్స్ తీసుకుంటా. అట్లా ఆడోళ్ళకి ఇయ్యారు, ఆడోళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? పరిచయం చేయొచ్చు కదా. వచ్చారు కమెంట్లకు అందరు. అయ్యో డ్రమ్స్ ఆపు. ఏడికి ఇప్పుడు ఇది బండి తీసుకుంటా. ఏప్రిల్ అయిపోయింది ప్రియాంక, మళ్ళీ ఎందుకు ఏప్రిల్ ఫుల్ చేస్తున్నావు? బండి కొంటా బండి కొంటా అంటుంది. ఏ బండి నీకెందుకు? ఇగో ఏప్రిల్ ఫుల్ కాదు, నిజంగానే నేను డ్రమ్స్ కొడుతుండు. బండి తీసుకుందాం అనుకుంటున్నా. ఏమంటే కొంటా అంటుంది. మీకు కాలందో ఏమందో. అది ఎంత పవర్ఫుల్ ఉంటుంది? 390 నువ్వే నడుస్తావా? అది మస్తు పవర్ఫుల్ ఉంటది ప్రియాంక, నీకు కంట్రోల్ అవుతుందా? ఎందుకు కాదు బెన్ని, నీతో కంట్రోల్ చేస్తున్నా. ఇది ఎంత అంటావు ఇక మళ్ళా కాలు అందకపోయినా ఆట ఆడాలి. ముఖంలో గ్లో వస్తుంది. నేను చూసాను గ్లో వస్తుంది ఆల్రెడీ. సరే నడు లేట్ అయిపోయింది. అయ్యో వస్తున్నారు వీళ్ళు నిజంగానే. ప్రాంక్ షాట్ అనేది అదే అనిపిస్తుంది నాకు. ఏప్రిల్ 4 లో ప్రాంక్ చేస్తుంది. ప్రాంక్ చేసే బాగుండు. అరే కొత్త వాచ్ వేసుకుంటాడు మెల్లగా. కొత్త వాచ్ కొన్నా జైకబ్ కోర్స్ లో. దాపెట్టుకుని ఇంకా ఏమేమి ఉన్నాయి నీ దగ్గర? పర్ఫ్యూమ్ కొనుక్కుంటున్నావు?
నువ్వు గుంజుకుంటా అని చెప్పి దాచుకొని కొట్టుకుంటాను. అయ్యా నువ్వు నా బండారం మొత్తం బయట పెట్టు. లాస్ట్ వీడియో ఏమో స్కిన్ కేర్ చేసేది పెట్టినావు, ఇప్పుడేమో పర్ఫ్యూమ్ చేసేది పెడుతున్నావు. నెక్స్ట్ ఇంకా ఏమేమి పెడతావు ఇక. ఈ అందమైనకి రీజన్ ఏంటంటే ఇవన్నీ బయటకి నాడు ఫస్ట్ నాడు. వస్తా అని చెప్పినా ప్రియాంక మళ్ళీ ఎందుకు ఐసేస్తున్నాడు? నువ్వు రాకపోయినా నేను తీసుకోవచ్చు, అంత కెపాసిటీ ఉంది బెన్ని. ఓకేనా మమ్మీ? ఓ మై గాడ్ వాడు లేచింది మామా. ఆహా అంటే हो सरप्राइज कैसा लगा मेरा मजाक? नहीं सच्ची ले ప్రాంక్ అన్న. కూలర్ సౌండ్ వస్తుంది. ప్రాంక్ చేస్తుంది. నేను తీసుకొని చూపిస్తా. తీసుకోదు ఇక్కడ అంటే ప్రాంక్ వీడియో. ఎందుకు ప్రియాంక సడన్గా బండి కొనాలని చెప్పి ఎందుకు అనిపిస్తుంది నీకు? అది భూమికి జానేడు ఉన్నవే నువ్వు. ఎంత పెద్ద మాట అన్నారేందండి? మిమ్మల్ని కూర్చోబెట్టి బండి నడుపుతా నేను. ఇంత పెద్ద మాట ఏమనలే, ఉన్న మాటనే అన్నది. భూమికి జానేడు ఉన్నాం కదా, మేము పెద్దగా ఉన్నాం మళ్ళా. పెద్ద మాట అన్నది. ఇట్లా మాట్లాడతా తెలుసా? ఏడవైనా నా ఇజ్జత్ పక్క ఇట్లా నాశనం ఇట్లా చేస్తుంది. షూ వేసుకుంటే ప్రియాంక వెట్ టిష్యూ పేపర్ చూపించక. వెట్ టిష్యూ పేపర్ అరే చెప్పులు క్లీన్ చేయడానికి వెట్ టిష్యూ పేపర్స్ మెల్లగా చూపి. బచ్చేగా చిన్న పిల్లలు ఇంట్లో అరవకు అని చెప్పి తిడుతుంది. వచ్చేది బట్టలు మాటగా పెట్టేది, పర్ఫ్యూమ్ కొట్టుకునేది, ముఖంకి క్రీములు పెట్టుకునేది. ఇంకేం చేస్తావు ఇక? బాత్రూంలో బకెట్ తీసుకునేది కూడా దొరికిన తల్లి. ఏమంటే వేస్తా బెన్ని, దాంట్లో ఏముంది? ఇట్లా పోదాం చెప్పు. ఒకటి దాచి పెడతా రావడం నీ ఇష్టం. ఎంతసేపు మెల్లగా వస్తున్నా. నువ్వు చెప్పు దాచుతుంది ఇంకా రాడు. హాయ్ అంకుల్. దాదా అంకుల్ని కలుద్దాం ఒక్కసారి. అంకుల్తో మాట్లాడేసేసావు. హాయ్ అంకుల్, రైడర్ 46, హౌ ఆర్ యు? బండి ఉంటుందంట 390. కళ్యాణ్ ఎందుకురా 390 బిస్కూటర్ కొని తెలుసా? బిస్కూటర్ టీవీఎస్ నడుపుతా. టీవీఎస్ అది బిస్కూటర్ తీసుకో, బాగుంటుంది. ఏమన్నా ఉందా? కాళ్ళందరూ చేయాలి. ఏమో నేనైతే సైలెంట్ ఉన్నా, మీకు ఉంటుందో లేదో నాకైతే డౌట్. షోరూమ్ పోయే వరకు హలో ప్రాంక్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. ప్రాంక్ కాదు, నేను తీసుకుంటా. రమ్మనేది సరే వస్తా అని చెప్పిన. కానీ ఇక్కడ నాకు ఒక ప్లస్ పాయింట్, ప్రియాంక 390 ప్రియాంక జెన్ప్రీ 390 ఉన్నది అనుకో. నా డ్రీమ్ అన్ని హెలికాప్టర్ ప్లేన్ లో నడిపేయాలంటే డ్రీమ్లు అయితే కాల్ చేతులు అందవు కదా. ఎందుకందో నడపలే బెన్ని, ఏదో చెప్తున్నావు. చెప్పు, ఏం చెప్పినావు? మా డాడీ మాట్లాడి చెప్పండి. అంతలే కాళ్ళు చేతులు అందనప్పుడు ఎందుకు? అందుతో హిల్స్ వేస్తా, ఇంత పెద్ద పెద్ద హిల్స్. ఎంత పెద్ద 1 మీటర్ హిల్సా? మరి అంత చిన్నగా ఉండదు. 1 మీటర్ హిల్సా? 1 మీటర్ ఇంత పెన్సిల్ కట్టేస్తా. ఇంత అంటే సైజ్ ఏం లేదా? నాకు తెలియదు చెప్తున్నాను. అరే నా కొడక అవసరం నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. దాపెట్టిన వాళ్ళని తిట్టకు, డైరెక్ట్ వెళ్ళి తీసుకో. ఆ కేటీఎం కు పక్కల 2 టైర్లు ఉంటాయి చూసినావా పయ్యలు? ఆ 2 డాన్స్ అటు పడకుండా ఇటు పడకుండా ఆ 2 యాడ్ చెప్పి అన్నావు కదా. కేటీఎం కు వెనక 2 యాడ్ చెప్పి. నేను చెప్పు, దాపెట్టాలి. వంశీ దాపెడితే చూస్తాను. చెప్పులు ఇస్తా, వెళ్ళిపోవాలి ఇంట్లోకి పోయి అనుకోవాలి గమ్మున. ఇస్తా దాపెట్టి మళ్ళీ చెప్పులు కూడా రావాలి ఇప్పుడు నేను. మీ ఇల్లే కదా. బడి చెప్పులు చెట్ల దగ్గర ఉంటాయి ప్రతిసారి. బ్లెస్సింగ్ మాత్రమే ఉండాలి. నీలాగా ఒక రైడర్ అయిపోవాలని కోరుకుంటున్నా.
అందరు నాలానే కర్రీ, అందరు నాలానే బండ్లు లేపుర్రి, అందరు నాలానే అందరు నాలానే రేసులు కొట్టుర్రి, అందరు నాలానే తయారు కర్రీ, ఎవ్వరు లేదు ప్రపంచంలో. ఇన్స్పిరేషన్ అందరికి, ఇన్స్పిరేషన్. అరే పులిని చూసి అదేమంటారు, పులిని చూసి నక్క వాతావరణం అంటే అట్లుంది మీకు ఆమె. సరే నక్కనే అనుకున్నాను. నాకంటే 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. వీడియోలో చెప్పేసి బండి తీసుకుంటే మన అయితే ఇగో గైస్ చెప్పేసి ప్రియాంక 390 తీసుకుంటుంది అంట, జెన్ 3, అది కూడా కొత్త షోరూమ్ కి ఇప్పుడు మనం షోరూమ్ అదే అదే ఆమె వచ్చి మాకు చెప్పింది, ఫోన్ చేసి అడిగింది. గైస్ సో మొత్తంకి ఏంటంటే ప్రియాంక బండి కొందాం షోరూమ్ కొందాం అని చెప్పి అడిగింది అనమాట. సో ఎప్పుడు కొంటున్నావు అంటే తొందరలో కొంటున్నా, పోయి అది కొటేషన్ అంతా తీసుకొని వద్దాం, బండి చూసి వద్దాం అని చెప్పి అడిగింది. కానీ కొంటున్నా లేదా నాకైతే తెలియదు గైస్, నేనైతే ప్రాంక్ చేస్తున్నాను. నిజంగా కొంటున్నావు కొంటున్నావు చెప్పు. కొంటున్నా లేకపోతే నాకు ప్రాంక్ చేసే అంత అవసరం, ఆడిపోయి ప్రాంక్ అని చెప్తే ఎట్లుంటే చెప్పు. సో ఇదన్నమాట సీన్. ఇది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రియాంక 390, నేనే అసలు జంత్రి 390 కొందాం అనుకున్నా. ప్రియాంక కొంటుందంటే నేను క్యాన్సిల్ చేసుకుంటాను, ఎందుకంటే ఆమె కొన్నా నా దగ్గర ఉంటుంది బండి. రేస్లకి వీలీలకి స్టాపీలకి మొత్తం వీడియోస్కి బండి వాడుకుంటాయి కదా నేను, పేరుకి మొత్తం నాదైపోతుంది బండి. అన్నాడు బంపర్ ఆఫర్ ఇచ్చింది, తిరగకి లేదు కాల్. బెన్ని కంటే ఎక్కువ ఏం లేదు. ఒకవేళ బండి నేను కొనకపోతే పరిస్థితి నేను కొంటా, నువ్వు కొనట్లే. నేను ఇది కొనా, నేను వేరే గాయ నేను చెప్పిన 390 కొనా. ప్లాన్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్. గైస్ ప్రియాంక మళ్ళీ పెట్రోల్ కొట్టిస్తుందా? మళ్ళీ ఆశ్చర్యం ఉంది, సైనిక్ పూరికి ఎక్కువ అవసరం ఒక 300 ఇబ్బంది ఓపిస్తా అంటుందా స్కూటీ డియోలో కూడా. దాంట్లో దీంట్లో 100 రూపాయలు మస్తు. దాంట్లో ఎంత ఇలా ఎంత చెప్పు. ఏమో కొట్టించుకో. ఇలా 350 కొట్టి, ఇలా 150 కొట్టి 500 పోసేసినాం గైస్ ప్రియాంక. మళ్ళా జీతం వచ్చిందంట ప్రియాంకకి. అనద్దు, ఉన్నప్పుడు ఇస్తా, లేనప్పుడు అడుగుతా. చాలా మంచిదా ప్రియాంక, మంచిదానే వంశీ. నేను అర్థం వెనకాల కూర్చో. పైసలు ఉంటే అందరు మంచోలే. చూసినావా? అర్రే మస్తు మాట్లాడినావు. లేనివాడే వెనకాలగా అవుతాడు, ఉన్నోడు పెడతాడు. ఏమన్నా ఉంటే నువ్వు పెట్టావా? సరే నేను కూడా పెడతా, వంశీ కూడా పెడతాడు, సాయి కూడా పెడతాడు, నువ్వు కూడా పెడతాడు. కొంతమంది ఎందుకు దాపెట్టుకుంటారు? కొంతమంది ఉంటారు ఇక పెట్టుకుంటారు, ఏం చేస్తాం. చాలా తక్కువ మంది ఉంటారు అట్లా పైసలు దాచుకుంటుంటారు. అది అయిపోయింది కదా. సాయి రైడర్ ఫుల్ ట్యాంక్ మొత్తం, ఫుల్ ట్యాంక్ ఫస్ట్ పాకెట్ నుంచి నీ బండి ఉంటే బాగుండు అనిపిస్తుందా? పోపో తెచ్చుకోపో, పక్కన ఉంది ఇల్లు. కన్నెందుకు కొడుతున్నావు సాయి? డైలీ ఓకేస్ ప్లీజ్ అని చెప్పుకుంటా వెళ్ళా. కన్ను కింద కొడుతుండు సాయి. కన్ను కొట్టినవా లేదా నువ్వు? ఏ బ్యాక్ వై చూపి మళ్ళా క్లిప్. అది నేను చూపిస్తాను నీకు. అంటే గాయస్ పెట్రోల్ ఓపిస్తే ఈమెనే నడిపేయాలా? థ్యాంక్ యూ. అంటే గాయస్ ఈమె పెట్రోల్ ఓపిస్తే ఆమెనే నడపాలంట బండి, ఆమెనే తీస్తుంది. సో గాయస్ ప్రియాంక నా 390 నడిపి 390 నచ్చేసింది అంట. సో 390 కొంటా అంటుంది. మళ్ళీ బండికి వస్తుంది. ఇట్లా నేను కూడా చిన్న ఉన్నప్పుడు కాలేజ్ వెళ్ళేటప్పుడు మా దోస్త్ బండ్లో పెట్రోల్ ఓపిస్తే అలా బండ్లు తీసుకొని పోతున్నాయి. అలానే అలా బండ్లను తీసుకొని పోతున్నాయి అనమాట, బండి నడిపారని చెప్పి. సేమ్ అది ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. నాడు సైడ్ స్టాండ్ ఎక్సలెటర్ ఇయ్యకు సైడ్ స్టాండ్ ఇవ్వాలి. అవో సైడ్ స్టాండ్ చూపిస్తుంది కదా. మంచిది. చలో ఏమో నాకేం తెలుసు. ఆ స్టాండ్ మళ్ళీ కిందికి వచ్చింది, కరెక్ట్ లేపది పైనకి మొత్తం.
ఎవరు మజాక్ చేసిర్రు? నాడు నాడు కింద కొడతా. నాడు నీకు ఊకే ఫోన్లో వస్తున్నాయి ఫ్లైట్ రబ్బర్ చెప్పులు వేసుకున్నాను. ఇది కూడా రబ్బరా? క్రాక్స్ మంచిగా సూపర్ ఉన్నాయి గాయస్. ఫైనల్లీ చెప్పుల గురించి చెప్తే కొత్త చెప్పులు కొనుక్కుంటుంది. ఎప్పుడు ఇట్లానే గాయస్ వేసుకోలేదు ఆమె, అన్ని దాచిపెట్టుకుంటుంది. అవునవును. షోరూమ్ కి వచ్చేసినాం. నా డ్రీమ్, ఫస్ట్ డ్రీమ్ ఐఫోన్ ఫుల్ఫిల్. నెక్స్ట్ అవును మొన్న చెప్పిండు నాకు ఆసక్తి షోరూమ్ సేమ్ వస్తుంది 396. అవునా? ఫస్ట్ వాటి మనకు దొరుకుతుందా? ఫస్ట్ బైక్ మనకు దొరుకుతుందా? కావాలంటే ఇది టెస్ట్ లేదా? ఆఫ్ రోడింగ్ దీనికి రిమోట్ తీసేసి 390 వేసారు. మీటర్ ఇట్లేదు ఆన్ అయితే బ్యాటరీ తీసేస్తాడు. సో గైస్ మన 390కి ఇప్పుడున్న 390కి వేరే సెటప్ ఏసీ ఎవరా అన్నది స్ట్రక్చర్ వస్తే వస్తేనే ఇక్కడ ముంగడ కూడా వస్తవచ్చు. కూర్చో జాబ్ 4 lakhs ఇస్తాను. ఇదా తీసుకోవాలా? ఇప్పుడు చెప్పినా మొన్న కావాసాకి షోరూంలో చెప్పలే సేమ్ బైక్ వస్తుంది 396. సరిపోతుంది ఇది. మస్తు అండి. అయితే సో గైస్ ప్రియాంక 390 కొనడమే, నేనైతే ఇది కొనేసా ఫిక్స్. ఇది అన్న అది నా హైట్ కి చేసుకోవచ్చా? స్ప్రింగ్ నార్మల్ 390 సెట్ అవుతుంది నార్మల్. ఇప్పుడు మంచు మొత్తం మీదనే కొట్టుకుంటుంది. బెన్నర్ది అయితే మంచు మొత్తం కొట్టుకుంటుంది. ఫ్రేమ్ మొత్తం దాందే, సేమ్ ఫ్రేమ్ కూడా దాందే. పైన ఫ్రేమ్ మెయిన్ ఫ్రేమ్ లేదా? మెయిన్ ఫ్రేమ్ అది సేమ్. షాప్ కూడా మనం కొడుకునేది. బ్రేక్ అని కూడా సరే కొనేవాడి గైస్. ప్రియాంక కొనేవాడి ఇదే అనమాట 390. 250. అందుకే ఇది చిన్నగా ఉంది ఇంజన్. ఇగో సేమ్ ఉంటుంది బండి అయితే. చూసుకో కాలంతో సీసీ డిఫరెన్స్ అంతనే కాలు కంప్లీట్ ఇంజన్ డిఫరెంట్. 390 ఇంజన్ వేరే, దీని ఇంజన్ వేరే. కాలు అంతనే ఈజీగా 390 తీసుకోలేదు. మా కస్టమర్ షోరూమ్ అండి అది నడపచ్చా? ఫస్ట్ ఇంజన్ పవర్
ఇంజన్ పవర్ మీటర్ అన్ని డిఫరెంట్. మీటర్ బ్లాక్ అండ్ వైట్ దాని కలర్ ఉంటుంది. మన దానికి కలర్ వేయచ్చా లేకపోతే ఇదే కలర్? ఇందులో కలర్స్ ఉంటాయి. ఉంటాయా? బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ వైట్. అరే బ్లూ అండ్ బ్లాక్. బ్లూ ఉంది 3 బ్లాక్ అండ్ వైట్ అని తీసుకుంటా. వెయిట్ అండ్ వాచ్. ఫస్ట్ పోయి లైసెన్స్ తీసుకో, బండి తర్వాత తీసుకో. బండి కొనాలంటే లైసెన్స్ మ్యాండేట్. బెన్నర్ నీ ఏజ్ 16 కాదు 30 ఉంటుంది. 40 రాస్తారు. 46 రైట్. 16 అంట 16. వ్యాలిటీ అంటే ఎన్ని రోజులు బతుకుతున్నామా? నాకు ఇంగ్లీష్ నేను మొన్న నుంచే క్లాసెస్ జాయిన్ అయినా. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ అంతా ఎవరు రాస్తారు? ఎప్పుడు టెస్ట్ డ్రైవ్ కొట్టడానికి అంత రాయాలి. ఇప్పుడు అన్నీ చెప్పాలా? చెప్పాలి కదా, నేను అప్లై చేసుకున్నాను పోయి. ప్రియాంక తీసుకుని అట్లా వండబెట్టు బండి. అట్లా బండి ఏం రాదు ఇది TS ఈరోజు మనం ప్రియాంక హ్యాండ్ చూద్దాం. చూడచ్చు. మంచి రాస్తుంది. హ్యాండ్ రైటింగ్ ఇంకా బాగుంటుంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. శాంపుల్ మాత్రమే. కాంటాక్ట్ అడ్రస్ అంటే ఏం రాదు. ఇలా మంచి ఆడనే కొట్టుకుంటుంది. అసలు వీళ్ళకి మనసు మొత్తం ఆడగొట్టుకుంటుంది. మెయిన్ అసలు వీళ్ళని ఈ బెన్నర్కి మొత్తం వండి కనిపిస్తుంది. వాళ్ళు అయితే మనసు మొత్తం దద అది చూడు ఆడ చూపి. బండిలో సేమ్ ముఖం ఉంటుంది చూడు. సేమ్ మాట చెప్పాలా? నేను ఎట్లుంటుంది జోకల్లా. కాలందట్లే అని ఇగో ఇలా లేపిండు అలా పెట్టిండు. ఇప్పుడు ఇలా పెట్టిండు. అరే ఇదేంటి చెప్తున్నా అందుతున్నాయి. చెప్పు చెప్పు. ఇప్పుడు కొటేషన్ తీసుకుందాం. ఏంది బండిదా? బండి అసలు ఎంత పడుతుంది, బేస్లో ఎంత పడుతుంది, ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేపిస్తే ఎక్స్ట్రా తీసుకుంటారా లేదా మనకి ఏదైనా డిస్కౌంట్ ఉందా అడుగు చెప్పన్నా. అయితే ఇప్పుడు మనం ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఈఎంఐ అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 5 years వరకు ఉంటుంది. 1 year నుంచి 5 years వరకు. స్టార్టింగ్ 1 year 5 years వరకు ఉంటుంది. 5 years వరకు ఉంటుంది. ఇప్పుడు 5 years మనకి ఎంత కట్టాలి? మంచి లాగిన్ చేసి అంటే నార్మల్గా పేమెంట్ ఎంత కడితే దాన్ని బట్టి ఉంటుంది. పెద్ద వెహికల్ కాబట్టి 50+ కట్టాలి. ఓకే. నెక్స్ట్ ఏదైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇప్పుడు ఎంత పడుతున్నాడు అనుకున్నాను. ఈరోజు మనం కనుక్కోవడానికి వచ్చినాం. 2 days ఆగిన తర్వాత మనం ఈడ కడతాం. మ్యాక్స్ డౌన్ పేమెంట్ 50,000 కట్టాలంట. అర్థమైందా? మినిమం. సివిల్ మంచిగా ఉంటే ఒక 30 గంటనే నడుస్తా. లాగిన్ అయితే అర్థం. లాగిన్ చేస్తాడు. యూట్యూబర్ ఆమె. తింటాం పంట అంటే పైసలు ఎదికైనా వస్తున్నాయి నీకు. అరే నేను పెడతా, అన్ని పెడతా. ఇప్పుడు పెడతా బ్రో, అన్నీ పెడతాం. మీ బండి ఏం తీసుకోము మేము ఫ్రీగా పెడతాము. సో అన్న మాకు ఏదైనా డిస్కౌంట్ లేదా?
లేడీ తీసుకుంటారు 20,000 డిస్కౌంట్. ఏది 20,000 ఇంత డిస్కౌంట్ యాక్షన్ ప్రైస్ అయితే 3,79,400. అదొక టైర్ వేకేసి వేయించేసాం. నా టైర్ వేసేసాం. డిస్కౌంట్ ఒక మాట సరే ఎంత ఉంది? 20,000 డిస్కౌంట్. మీరు కూడా 2 పక్కన 79 ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ అది. ఆఫ్టర్ డిస్కౌంట్ 350 డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా? 10,000 ఇస్తాం ఇంకా ఎక్స్ట్రా. నాకు కూడా నేను పోతున్నా. నాకు వేసుకున్న వేళ అంటే మీకంటే అందంగా ఉన్నాను. అయ్యా అరే చూడు మాట్లాడు మరి ఏంటంటే ఎప్పుడు అంటే ఇప్పుడు దీంట్లో 3,59,470 మైనస్ 10,000 అవుతుందా? 20 అన్నా నువ్వు అన్ని అబద్ధాలు అది 79 ఉంది. నేను ఏమంటున్నా తెలుసా, ఇది తప్ప నా మీరు రెండు మాటలు ఎంత డౌన్ పేమెంట్ కడితే ఎన్ని మంత్స్ ఈఎంఐస్ ఉంటాయి? 5 years వరకు ఉంటాయంట. 5 years అవసరం లేదు, 1 year పెట్టుకో చాలు. సరే 5 years వరకు ఉంటావంట అంటుండు. 1 year పెట్టుకో. 1 year 2 years పెట్టుకుంటా. ఆహా 2 years చాలా ఎక్కువ అయిపోతుంది. 1 year పెట్టుకో చాలు. అసలు ఈఎంఐ బల్క్ అమౌంట్ ఉంటే ఒకసారి కట్టేస్తా. అందుకే 1 year పెట్టుకో అంటున్నా. అందుకే 2 years పెడుతున్నా. సరే నేను మాట్లాడుతాను. ఇది ఇంకో పేపర్ లేదా? ఇది ఒక్కటే ఉందా? వెనకాల రాసి వద్దు మళ్ళీ అంటారు పేపర్ తీసుకోవాలి. తీసుకో వెళ్ళిపో పేపర్. ప్రియాంక లదాఖ్ వెళ్ళిపో. లదాఖ్ వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోదాం? లదాఖ్ వాళ్ళు ఉంటుంది కాబట్టి నువ్వు కింద వాడు పోయిండుగా ఆల్రెడీ. వెళ్ళిపోదాం. పోదామా? పోదాం. అందరం టెక్స్ట్ డ్రైవ్ ఉందా అన్న? టెక్స్ట్ పోతాను నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దాను. టెస్ట్ డ్రైవ్ టెస్ట్ హెల్మెట్ ఇవ్వనదా? 2 నిమిషాలు. నువ్వు ఇట్లా ఎంత మంచిగా మాట్లాడుతున్నావు. నువ్వే తెచ్చుకో అన్నట్టు మాట్లాడుతున్నావు. నాకు ఉంది ఇప్పుడు ఉంది. కేటీఎం వాళ్ళు మంచి మంచి బండ్లు లాంచ్ చేస్తారు. ఇట్లాంటి బండ్లు ఏ కంపెనీలో లేనే లేవు. నువ్వు అప్పుడు అనుకుంటున్నావు కదా తీసుకుంటలేదు అంటే ఆ టైప్ మైండ్ సెట్ పీపుల్ చాలా తక్కువ కదా మన హైదరాబాద్ లో. పొద్దున్న లేచామా, ఆఫీస్కి పోయినామా, ఇంటికి వచ్చినామా, అంటే డైలీ యూస్కి కావాలి. ఈ ఆఫ్ రోడింగ్ ఇంట్లో తక్కువ బండే లేపడానికి రాదు. లేదు బండి లేదు స్టాండ్ లేపు 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 మొత్తం లేపు బండి స్ట్రైట్ పెట్టు. ఇప్పుడు ఎడిగిపోతున్నాం ప్రియాంక. టెక్స్ట్ డ్రైవ్ గైస్. టెక్స్ట్ డ్రైవ్ పోతుంది. ఎందుకు రెడీ అవుతుంది? ఫుల్ మారేదో పవర్ పెట్రోల్ లేదు ఇలా. రెడీ టు రే. గైస్ ఈ బండి అంత లోడెడ్ బండి అసలు ఏది లేదు. అంటే ఈ బడ్జెట్ లా ఈ సీసీలా అయినా సరే. సో ఈ బైక్ కంటే పర్ఫెక్ట్ బైక్ లేదు. ప్రియాంక ముఖం చూసి 10,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చేసి ఇంకొక 5,000 డిస్కౌంట్ అంట. ఈ బండి గురించి డీటెయిల్స్ మీకు అన్ని ఫ్యూచర్ అంటే తీసుకున్నాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్రేజీ ఉంటుంది బైక్ అసలు ఇది. అండ్ మనం ఒకవేళ అంతా ఓకే అంటే ఒకవేళ మనకు ఆ బండి మొత్తం అర్థమైతే ఆ కేటీఎం బండి కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ తీసుకోతున్నాయి కానీ ప్రియాంక దగ్గర హెల్మెట్ లేదు. మనం హెల్మెట్ కూడా తెచ్చుకోలేదు. సో ఇప్పుడు కాదు, మనం ఎప్పుడైతే మన బండి తీసుకోనికి సూన్ గైస్ గెట్ రెడీ. సూన్ ఈ బండి అయితే వస్తుంది. అది కూడా నేను తీసుకుంటా. ఇది ఒక నా ఇమోషన్ బండి. నించావా గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో మునిగావో. సో బై బై చేద్దాం గైస్. అలా పానం కొట్టుడు బండిలో తీసుకుంటామేమో అని చెప్పి అవైనా ముఖం చూడు. టెన్షన్ మెల్ల మాట్లాడు కూడా బండి తీసుకెళ్ళిపోతే నీకు వచ్చాను అలా తెలియదు కాదు. హెల్మెట్ లేదు, బండి టెస్ట్ డ్రైవ్ బండి కాదు, బండి అంటే నీకు. అందుకే బండి అలా పెట్టి ఏడున్న బండి ఎడుకొచ్చింది మెల్లగా. చూస్తుంది మెల్లగా గైస్. మెల్లగా చూద్దామనుకుంటుంది బండిని. అట్లా చేయాలంటే ఎప్పుడు చేస్తుంది. బాయ్ బాయ్.